కథ పేరు ఓ మట్టి గుళిక. ఓ కలల పటము. ఊరిలో మట్టిలో కాలిదారులు, ఆకాశం నిండా పచ్చదనం. వేణు పుస్తకం పట్టుకొని బస్ స్టాండ్ వైపు నడుస్తుంటాడు. బ్యాక్ గ్రౌండ్లో అతని స్వరం వినిపిస్తుంది. నాకు జీవితంలో ప్రేమంటే భయమే, కాని ఒక రోజు నా పుస్తకం మధ్య ప్రేమ లేఖ దొరికింది. అది నేను రాయలేదు, కాని అది నాకు. కాలేజీ మొదటి రోజులు. వేణు సీతాను మొదట చూసిన రోజు. సీతా మెట్రో నుంచి వచ్చినట్టే ఉంటారు. మొదట ఇద్దరి మధ్య మాటలు కూడా ఉండవు. కాని ఒక రోజు వాళ్లకి గ్రూప్ ప్రాజెక్ట్లో భాగస్వాములు చేయడం జరుగుతుంది. పరిచయం పెరగడం. పని చేస్తూ ఇద్దరూ సమీపిస్తారు. సీత అడుగు వేస్తుంది. ఇది పంచాంగమా? నువ్వు నిజంగా నమ్ముతున్నావా వీటిని? వేణు నవ్వుతాడు. మాటలకంటే మౌనమే బంధాల్ని బలంగా కట్టేస్తుంది. అక్కడే బంధం మొదలవుతుంది. అభిమానం మౌనంగా మారడం. వేణు ప్రేమ పుడుతుంది, కానీ చెప్పలేడు. ఓ రోజు తన డైరీలో రాసుకున్న భావాలను తను మరిచిపోయిన చోట సీత చూసి చదువుతుంది. కాని ఆమె ఎలాంటి స్పందన ఇవ్వదు. సైలెన్స్ మాత్రమే. సెలవులు, విడిపోవడం. కాలేజీ చివరి రోజు. ఇద్దరూ కూడా లైట్గా మాట్లాడుతారు. సీత చివరికి ఒక్క లైన్ చెప్తుంది. ప్రేమ అనేది చెప్పాల్సినది కాదు, అర్థం చేసుకోవాల్సింది అంటూ నవ్వుతూ వెళ్ళిపోతుంది. ముగింపు. ఊహించని మళ్లీ కలుసుకోవడం. 5 ఏళ్ల తర్వాత వేణు తన ఊరిలో స్కూల్ టీచర్. ఒక రోజు స్కూల్ బయట పుస్తకాల ఎగ్జిబిషన్లో ఒక అమ్మాయి బుక్స్ చూస్తుంది. అదే సీత. ఇద్దరూ దానికి దగ్గరగా వస్తారు. ఈసారి మాటల అవసరం లేదు. ఆమె చెప్తుంది, ఈసారి నేను రాసిన లేఖ నీకివ్వబోతున్నాను. వేణు వాయిస్ ఓవర్. నాకెప్పుడో తెలియకుండానే ప్రేమ వచ్చింది. చెప్పకుండానే ప్రేమ నన్ను ఆలింగనం చేసుకుంది. ఈసారి నేను ఆమెను వదల్లేను.